బీసీ న్యూస్ కి స్వాగతం. గుడి వద్ద రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని, రాజకీయాలు ఎన్నికలప్పుడే చూడాలే తప్ప దేవాలయాల దగ్గర రాజకీయాలు చేసి సహించమని నెల్లూరు రూరల్ గుడిపల్లిపాడు యువ నాయకులు పి మహేష్ తెలిపారు. మంగళవారం గుడిపల్లిపాడు శివాలయం వద్ద గ్రామస్తులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో తెలుగుదేశం పార్టీ చెందిన మేకల అనిల్ కుమార్ శివాలయంలో ఫోటోకాలతో నిర్మించిన శిలాఫలకం పగలగొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. గుడిలో రాజకీయాలు చేస్తే సహించమన్నారు. గుడిపల్లిపాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సొంత నిధులతో తాము చేశాము తప్ప నువ్వు గ్రామానికి ఏం చేశావని చెప్పగలవా అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని గ్రామాభివృద్ధికి సహకరించాలి. లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. గుడిపల్లిపాడులో శ్మశాన వాటిక పోతురాజు గుడి, అరుంధతివాడలో మాతమ్మ గుడి, హరిజనవాడలో చర్చ్ సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశామని నీలాగా నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలి అన్నారు. నీలాంటి రాజకీయ నాయకుల వల్లే గుడిలో పూజారి కూడా గుడికి వచ్చేవారు పట్ల రాజకీయాలు చేస్తూ భక్తులను అవమానిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పులి వెంకటేష్, పిగలం సురేష్, బేతన్ పోయిన రాజా, ఇరగల వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మేకల అనిల్ కుమార్ అనే వ్యక్తి మీడియా పాత్రికేయులకి సమావేశం జరిపారు. ఆయన ఏందో ఊగిపోతా మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడబడలే. దొంగతనం చేసిన వ్యక్తి ఊగిపోతా మాట్లాడతాడు. నిజాయితీగా నిజాయితీగా క్షుణ్ణంగా నిదానంగా సమాధానం చెప్తాను. ఆయన అడిగింది ఆయన గురించి మా నాయన్ని అడగాలంట. నీ గురించి మా నాయన నేను అడగబడలే. మీ బాబాయి చనిపోయాడు కదా రఘురామయ్య గారు, ఆయన మా ఇంటికి వచ్చి మా మేకలని వార్డు నెంబర్గా పెట్టానంటే వార్డు నెంబర్గా మా నాయన పెట్టి మా నాయన గెలిపిస్తే గెలిచిన 7 మందిలో నువ్వు ఒకడు బొచ్చులింగానివి. గెలిచిన 7 మందిలో నువ్వు ఒక బొచ్చులింగానివి అంతే. నీ గురించి అయితే మేము మళ్ళీ అడిగేది. నీ గురించి అడిగితే చాలా ఉన్నాయి. నీ గురించి మేము అడగబడలే. గ్రామంలో బాత్రూమ్లు కట్టేటప్పుడు ప్రతి బాత్రూమ్కి 5,000 రూపాయలు, కొత్తగా వచ్చిన పెన్షన్ 200 రూపాయలు కమిషను, ఒక కాలనీ ఇళ్ళు 2 పేర్లు 3 పేర్లు పెట్టి 3 సార్లు 2 సార్లు బిల్లులు పెట్టి తీసుకునేది. దాని గురించి మేము అడిగేది ఏంది? నీ గురించా? నువ్వు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వార్డు నెంబర్గా గెలిచావు. ఇప్పుడు మా నాన్న కార్పొరేటర్గా ఉన్నాడు. అప్పుడు నువ్వు ఓడిపోయా అన్న వ్యక్తి ఈరోజు కార్పొరేటరు. నువ్వు అప్పుడు గెలిచి 15 ఏళ్ల క్రితం ఈ రోజుకి అదే వార్డు నెంబర్ అని చెప్పి తిరుగుతా ఉన్నావు ఈదుల మీద. ఎప్పుడో 15 ఏళ్ల కిందట నువ్వు వార్డు నెంబర్ కాబట్టి నువ్వు బొచ్చలేము. ఇదే నేను చెప్తున్నా. ఇంకోటి, బిల్డర్ల కాడ వాళ్ళ కాడ వీళ్ళ కాడ డబ్బులు దండేవని అంటున్నావు. ఏ బిల్డర్ కాడ దండేవు అనేది వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు నాలికి వంకరగా అటు ఇటు తిరుగుతుందని మాట్లాడితే గొప్ప కాదు. వాస్తవాలు బయట పెట్టి చెప్పాలా ఏ రోజైనా కూడా. నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వేమో నేను ఊగిపోతా మాట్లాడితే నేనేదో పెద్ద నాయకుడిని, నీ గురించి అధిష్టానాన్ని అడగబడలే. అధిష్టానం నీ పేరు చెప్పేంత నువ్వు అంత పెద్ద నాయకుడు ఏం కాదు. ఈ గుడిపల్లిపాడులో సాధారణ వ్యక్తివి, సాధారణ ఓటర్వి. అంతేగాని నీ గురించి మేము తెలుసుకోవాల్సినంత పని లేడ. 15 ఏళ్ల క్రితం వార్డు నెంబర్ అని చెప్పి ఈ రోజుకి నేను రాజకీయంగా నాయకుడిగా ఎలగతానంటే కుదరదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ దేవస్థానంలో గత 4 సంవత్సరాల నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందింది కానీ, ఏ విధంగా దైవ కార్యక్రమాలు చేసుకున్నాం అనేది కానీ గ్రామ ప్రజలకు తెలుసు. 2 నెలలు అయితే నీచ రాజకీయ చరిత్రకు పూనుకుంటావా నువ్వు? 2 నెలల్లోనే ఇంత నీచమైన రాజకీయ వ్యవహారం చేస్తావా? శిలాఫలకాన్ని ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి పేరు ఉన్న దాన్ని నిలవల పగల కొడతావా? నిలవల పగల కొట్టి ఆ విధంగా నువ్వు నీచ చరిత్రకు రాసుకుంటావా? లైట్లు దేవస్థానంకి ఎన్ని లైట్లు వేసుంటే అన్ని లైట్లు తీసేస్తావా? దేవుడు కట్టలు కట్టుంటే కట్టలు కొట్ట తీసేస్తావా? అదే నీ గురించి నేను తెలుసుకునేది. బొచ్చులింగం, అదే నీ గురించి నేను తెలుసుకునేది. పొద్దున్న లేస్తే ఆయన ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేటర్ అయితే ఎవరిని మా ఇంటికి పోకూడదు అంటావు. అదే నీ గురించి నేను తెలుసుకునేది. బొచ్చులింగం, నువ్వు ప్రజలకు చేయాలని ఉంటే నీకు అధికారం నీ చేతికి వచ్చినప్పుడు సామాన్య పేదవాడికి ఏమన్నా పథకం అందకపోతే వాళ్ళకి ఏదన్నా అవసరమైతే పనులు చేసి పెట్టి ఇంకా మంచి పనులు చేయగానే దేవుడు గుళ్ళే నీచమైన రాజకీయం చేసేది. పనికి వాళ్ళు చేస్తాను కాకుంటే నీచమైన రాజకీయం దేవస్థానం నేను చేసేది.
శిలాఫలకాలు పగలు కొడితే లైట్ తీసేస్తే స్వామిని నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. శివయ్య కాడ నిలబడుకొని మాట్లాడుతున్నాను. నేను 3 రోజుల క్రితం మా శివాలయం స్వామికి ఫోన్ చేశాను. స్వామి, నేను మాట్లాడే సబ్జెక్ట్ గురించే నువ్వు చెప్పు. నేను మీడియా సమావేశంలో నీ నోటుకు వచ్చినట్టు ఏదేదో చెప్తే రాజకీయం నేను ఎవరు అడిగారు? రాజకీయం గురించి నేను నీ గురించి అందరికీ తెలుసు. నువ్వు దారిలో పోతా ఉంటే నేను పలకరించే నాదురు కూడా లేడు ఈ ఊర్లో. అర్థమైందా? నువ్వే వాళ్ళ పడికి ఏం సంగతి నువ్వు వెంటపడి పలకరిస్తావు. అది నీకు ఉండే చరిత్ర ఇక్కడ గుడపలపాడులో. దాని గురించి నేను నిన్ను అడిగేది. నీ గురించి మా నాన్న నేను అడిగేది. నీ గురించి తెలియనోడు ఉంటే కదా. పిల్లకి పెచ్చమైన వ్యక్తివి నువ్వు. నువ్వు సేవా కార్యక్రమం నువ్వు ఎవరికి దేనికన్నా ఒక్క దానికన్నా ఏదైనా చేస్తున్నావా? గుడపలపాడులో మేమేం చేసామో చెప్తా. ఎప్పుడో చరిత్రలో నిలిచిపోయి శ్మశానం కట్టాం. మా సొంత డబ్బులు 4.5 లక్షలు ఖర్చు పెట్టాం. పోతురావు స్వామి గుడికి ప్రహరీ కట్టించాం 5 లక్షలు పెట్టి. ఇంకా మా ఊరు అరుంధతి వాడవాళ్ళకి మన గాలివానికి మా మాతమ్మ గుడి పడిపోతే మాతమ్మ గుడి కట్టించాం. మా ఊరు అర్జున వాడికి సౌండ్ సిస్టమ్ 50,000 రూపాయలు పెట్టి తీపిచ్చాం. చర్చికి 2 లక్షలు పెట్టి ప్రహరీ కూడా కట్టించాం. మా సొంత నిధులతో. మేము చేస్తే దండి చేశారనేది, నువ్వు చేస్తే దొరతనంగా చేశాను. నువ్వు చేస్తే కదా పిల్లి కేపించమేమో. నువ్వేం చేశారా? పిల్లి కేపించమేవా? నువ్వేమో పెద్ద నాయకుడు అని ఒకతో మాట్లాడితే ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. ఇక్కడ భయపడే రోజులు కాదు. నువ్వు ప్రజలకు మంచి చేయాలనుకుంటే ప్రజలకు మంచి చెయ్యి. అంతేగాని తప్పుడు ఏదో మీడియా వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఏదైనా చెప్పాలంటే మనసులో నిజాయితీ ఉండాలా, వాస్తవాలు ఉండాలా, సాక్ష్యాలు ఉండాలా. సాక్ష్యాలు పెట్టుకొని మాట్లాడు. కానీ నోటికి ఏదొస్తే మాట్లాడేసి పెద్ద చిన్న లేకుండా బోడి లింగాలు అని మాట్లాడితే నువ్వు బొచ్చు లింగం అయిపోతావు. ఆఖరాకి నీకు రాబోయే రోజుల్లో మంచి గుణపాఠం కూడా చెప్తాం. మీరు భూ ఆక్రమణకు పాల్పడ్డారంట కదా, తీసుకోండి. ఇస్తే కార్పొరేటర్ గారు ఎండోమెంట్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఆక్రమించాడు. నోటుకు వచ్చినట్టు నోట్లో ఏ మాట వచ్చినా కూడా దానికి ఆధారం అనేది ఉండాలా. ఎండోమెంట్ స్థలము ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దేవాదాయ శాఖ గమ్ముగా చూస్తూ ఊరుకుంటుందా? ఈయన 10 రోజులు ధర్నా చేశాడు. అది దేవస్థానం భూమి అని. ఆ రోజు మాకు దేవుడు కళ్ళు తెరిపించాడు. అది దేవస్థానం కాదు, గ్రామకంఠం అని. గ్రామకంఠం దేవస్థానం ఉంటుందా అని అన్నావు. దేవస్థానం ఉంటే వచ్చి వాళ్ళ ఇంటి పన్ను ఎందుకు మార్చలేదు? కార్పొరేషన్కి లెటర్ పెట్టారు దేవాదాయ శాఖ వాళ్ళు. నీ కాడ దేవాదాయ శాఖకు సంబంధించిన చెప్పి ఆధారం చూపించమని కార్పొరేషన్ కమిషనర్ గారే వెల్లడించారు. వాళ్ళు ఏం చూపించలేకపోయారు, పన్ను మార్చలేకపోయారు. ఇదో ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎంఆర్ఓకి కార్పొరేషన్ వాళ్ళు అది దేవాదాయ శాఖదా లేకుంటే అది ఇంకా ఎవరి స్థలం అని గ్రామకంఠం తేల్చమని ఇస్తే ఎంఆర్ఓ గారు ఇచ్చారు చూడండి. ప్లస్ విఆర్ఓ గారు ఇచ్చారు చూడండి. ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఒక ఎండోమెంట్ స్థలాన్ని అతని ఆధీనంలో ఉంది, ఇది గ్రామకంఠం అని ఇస్తారా? ఏది నోటికి ఏ మాట వస్తే అది మాట్లాడుకుంటా పోయేదేనా? వాస్తవం ఏం పడలేదా? నువ్వేదో ఒక కాగితం తీసుకొచ్చి దాంట్లో కాలంలో పెట్టేసి ఇదిగో 33 అడుగులు 35 అడుగులు అంటే ఏంది 35 అడుగులు? గవర్నమెంట్ రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డ్స్లో నువ్వు అడంగల్ ఉంటుంది కదా, అడంగల్లో తీసి ఇదిగో ఇన్ని అంకణాల స్థలము చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉందని. అది చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉంది కాదు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి దేవస్థానం వరకు గమ్ముగా ఉండరు. నువ్వు 10 రోజులు ధర్నా చేసినప్పుడే వాళ్ళ కాడ రికార్డు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి నిర్దాక్షిణంగా ఖాళీ చేసేదానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ కాడ ఎటువంటి రికార్డ్స్ లేవు కాబట్టి వాళ్ళు అతన్ని ఏమి చేయలేదు. ఇంకోటి, అతని ద్వారానే మాకు అది గవర్నమెంట్ ఎండోమెంట్ కాదని తెలిసిన తర్వాత 70 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ఇంటి పన్ను అన్నీ కట్టుకుంటున్నందువల్ల పూర్తిగా అతనే హక్కుదారుడు అని చెప్పి గ్రామకంఠంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటేనే వాళ్ళే హక్కుదారుడు. అటువంటిది ఆయన 70 సంవత్సరాల నివాసం ఉంటే ఇంటి పన్ను కట్టుకుంటున్నాడు కాబట్టి పిఆర్ఓ గారు పూర్తిగా అతను పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది ఎటువంటి ఎండోమెంట్ స్థలం కాదు. ఊరికి మా చేతి మాటలు చెప్తే నీ కాడ ఆధారం ఉంటే తీసుకొచ్చి రికార్డు చూపించి లేవదీయండి. అంతేగాని ఏదంటే అది మాట్లాడేది కాదు. ఈరోజు దేవస్థానం మీద ఏదో ప్రేమ గారిపినట్టు
ఏదో నేను అభివృద్ధి చేశాను, అది చేశాను, ఇది చేశాను. ఏంది నువ్వు చేసిందే దేవస్థానంకి? అన్ని ఊర్లు తిరిగి డబ్బులు తండి శిలాపలకం మీద అన్ని 70 లక్షలు 80 లక్షల రూపాయలు అటు రాసి ఉన్నావే. 70-80 లక్షలు ఆడపెట్టున్నావు ఇక్కడ. అది చూపించాలి కదా నువ్వు లెక్క. బిల్లు బుక్ లేదు, ఎవడో ఒక్కోడి కాడ ఒక బిల్లు బుక్, కనుపూరి వెంకటేశ్వర కాడ ఒక బిల్లు బుక్, ఈయన కూడా ఒక బిల్లు బుక్ పెట్టేది, దావన పోతున్నాడు ఇక్కడ శివాలయం కడుతున్నది, ఒక 20,000 తీసుకునేది, జోబులో పెట్టుకునేది. ఏంది సరే ఏది లెక్కలు చూపి దమ్ముంటే. మేము ఉంటున్నాం కదా, మేము ఎవరికాడ శివాలయం కానీ డబ్బులు దండలా పని చూపించాము. ఇదిగో పని చేయండి అని. ఇప్పుడు మీరు లోపలికి పోయి చూసినా కూడా ఒక్కొక్కటి కట్టున్నారు. ఇంక ఈ 70 లక్షలకి ఏం కట్టారు వీళ్ళు? ఇలా వాటర్ ట్యాంక్ కట్టారు ఒకరు, అగ్నిహోమం మండపం కట్టారు ఒకరు, విగ్రహాలు వేసింది ఒకరు, మన శనీశ్వర విగ్రహాలు, గజస్తంభం ఒకరు. ఇంక అన్నీ ఒక్కొక్క దాతలు ఇచ్చినప్పుడు నువ్వు 70 లక్షలు దండిన డబ్బులు వేయి. ఆ లెక్క తేల్చిన తర్వాత నువ్వు మాట్లాడు శివాలయం గురించి. మేము ఒకటే ఒక విషయం చెప్తున్నా. జరిగిన సబ్జెక్టు 4 ఏళ్ల నుంచి ఈ శివాలయంలో ఏ రోజు ఒక చిన్న సమస్య కూడా లేదు. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ఈ విధంగా రచ్చబెడుతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఒక చిన్న విషయం. 3 రోజుల క్రితం నేను శివయ్య సాక్షిగా చెప్తున్నా, 3 రోజుల క్రితం నేను స్వామికి ఫోన్ చేసినప్పుడు, స్వామి శుక్రవారం రోజు ఫోన్ చేశా, మా అబ్బాయికి మొక్కుబడి ఉంది, నేను అభిషేకం చేయించుకోవాలని ఫోన్ చేశా. చేస్తే సరే సోమవారం చేసుకో, నేను ఆదివారం ఫోన్ చేసి పట్టి రాయిస్తాను, ఏమేమి కావాలో సామాగ్రి అన్నాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేస్తే ఆపమన్నారు అన్నాడు. ఎవరు ఆపమన్నారు అన్న? మేకల నీళ్ళు అన్నాడు. ఎందుకు ఆపమన్నాడు స్వామి అంటే, ఏమో తర్వాత చెప్తాంలే అని అన్నాడు. స్వామిని పోయి శివయ్య మీద అట్టే ప్రమాణం చేయమను, నేను చేస్తా, నాలో నిజాయితీ ఉంది కాబట్టి నేను చేస్తా ప్రమాణం. స్వామిలో నిజాయితీ ఉంటే చేయమను. ఆ తర్వాత ఆ మాట చెప్పేసి మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేసి వేరే వాళ్ళు చెప్పుకోవడానికి మాట మార్చాడు. వాళ్ళు ఏది చెప్పమంటే అది చెప్పాడు. వాళ్ళు ఏది చెప్తే అది. స్వామికి వాళ్ళ వల్ల సౌలభ్యం ఏంటంటే, కార్పొరేటర్ వాళ్ళ గారు నష్టం ఏంటంటే, కార్పొరేటర్ గారు దేవను శుద్ధంగా పెట్టుకోవాలా, టయానికి వచ్చి పూజలు చేయాలా, అవన్నీ చెప్తాడు కాబట్టి స్వామికి నచ్చదు. ఇప్పుడు వచ్చారు కదా, మీరు చూశారు కదా స్వామి ఎన్ని గంటలకు వచ్చాడో, మీరే చూశారు. ఎన్ని గంటలకు వచ్చాడు? 6:40 గంటలకి గంటకు వస్తాడు. ఆ స్వామి మళ్ళీ కార్పొరేటర్ గారి మీద అభాండాలు వేయడం, తప్పుడుగా చెప్పడం. ఎందుకు ఆ ఒక్క విషయం నేను దాని గురించి మీడియాకి చెప్తే స్వామిని అడిగిన దానికి నిన్న ఆయన వచ్చి ఊగిపోతా ఏదేదో మాట్లాడతాడు. నేను ఎవరిని అడగమంటాడు, అధిష్టానాన్ని అడగమంటాడు. ఎందుకు ఈ మాటలు? రాజకీయం మేము మాట్లాడలేదు కదా నిన్న. రాజకీయం ఏమన్నా మాట్లాడామా? మేము స్వామిని అడిగిన దానికి, ఆయన మాట మార్చిన దానికి, స్వామి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అడిగిన దానికి నిన్న ఏదంటే అది మాట్లాడతావు నువ్వు. కనుపూరి వెంకటేశ్వర అనే వ్యక్తి, ఆయన గురించి కూడా చెప్తాను. సనాతన ధర్మం హిందూ ధర్మం అని చెప్పి కేవీఎక్స్ అధినేత గారు నిన్న ఎన్నో గొప్ప సూచనలు సలహాలు మా లాంటి వాళ్ళకి ఇచ్చాడు. మేము అన్నీ దాన్ని పాటించాలని చూస్తే ఆ సలహాలు సూచనలు అసలు ఆ ధర్మంలోనే లేవు. అసలు ఆ ధర్మంలో సూచనలు లేవు, సలహాలు లేవు. అసలు ఆయన అసలు పాటించేవాడు కాదు. ఆయన గర్భగుడికి కమిటీ నెంబర్లు బోర్డు ఉండకూడదు అన్నాడు. మా ఊర్లోనే చెనకేల సంకుల్లో ఆ బోర్డు ఉందని చెప్పాము. ఆయన కట్టిన గుడి అన్నాడు. చూడండి, ఆయన కట్టిన గుడి అంటే గ్రామస్తులు ఏమైపోయారా? గ్రామస్తులు ఇంటి అందరికి చందా చేసుకొని అందరం గ్రామంలో శివాలయం డెవలప్ చేసుకుంటే నేను కట్టిన దాన్ని నేనే వేసుకోనా అంటే ఏంది? ముందు నేను చెప్తాను, మీకు శివాలయంలో దేవుని మీద భక్తి ఉంటే, ఇంకోటి ఉంటే ఒకటే చెప్తున్నా, ఎంత డబ్బులు వచ్చింది, రిసిప్ట్లు దేనికి ఎంత ఖర్చు పెట్టారో ఒక లెక్కను ఇక్కడ రాసి అతికిచ్చిండి. ఎందుకు దాని గురించి ఇంత న్యూసెన్స్ ఎన్ని బళ్ళా? కానీ స్వామి మటుకు చాలా పక్షపాతంగా, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. ఇది మంచిది కాదు. ఇది
100 మందికి పార్టీలకు అతీతంగా కొందరికే పూజ చేస్తారు, కొందరికి చేయను అనేది మటుకు చాలా అత్యంత దారుణం. దీన్ని వచ్చే రోజుల్లో గ్రామస్తులందరూ ఏకమయ్యి మేము మటుకు మా నిరసన తెలియజేస్తాం.